దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే 5 to 6 ఆరాధనలో ఉంటున్నారా? 5 to 6 మరి అద్భుతంగా నిన్నటికెళ్ళి 3 రోజులు మిడ్ నైట్ స్టార్ట్ చేసాం. మిడ్ నైట్ 12 to 1 దేవుడు మనతో మాట్లాడాలా. 50 దినాలు ఎంత బలంగా ప్రార్థన చేశాము. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో కూడా ఆ ప్రార్థన, అభిషేకం, ఆ పొర్లిపారడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు? ఎలాంటి కండిషన్లో ఉన్నారు? ఏమైనా దిగులుతో, బాధతో, చింతతో, వేదనతో, నిందలతో, గాయాలతో, పోరాటాలతో పొద్దున్నే ఎందుకయ్యా అని బాధలో ఉన్నారా? దేవుడు నిన్ను విడివాడు. ఒకే ఒక్క మాట నేను చదువుతాను, వినండి. దానికంటే ముందు రక్షణ లేని బిడ్డలు ఎవరంటే యేసు రక్షకుడు. నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకి నీ జీవితాన్ని, హృదయాన్ని ఇవ్వు. పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం నీకు ఉంటుంది. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఒక మాట చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన అట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొని చెప్పగా, సిలోయమని మాట కనబడిన పంపబడిన వాని అర్థం. అతడు వెళ్ళి కడుక్కుని చూపు గలవాడై వచ్చాను. 7వ వచనంలో చూపు గలవాడై. వింటున్నారా? చూపు గలవాడై. దేవుని మాట వింటే చూపు గలవాడై. నేను ఎందుకు చదివించానంటే అక్కడే దేవుని మాట జీవము కలిగిన మాట. ఎందుకు చేస్తున్నావు ప్రభా ఈ బురద పూసింటే, ఉమ్మేసింటే అని అడగలే. నువ్వు కూడా దేవుని ఎందుకయ్యా అని ప్రశ్నించకు. ఎలా అవుతుంది, ఇలా అయితే ఎలా, వయసు అయిపోతుంది, మరి పిల్లలు పుట్టరు, వయసు అయిపోతుంది, జాబ్ వయసు అయిపోతుంది, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఈ ఇహలోకపరమైన జ్ఞానం కాదు, దేవుని శక్తి. అతడు వెళ్ళి కడుక్కునగానే చూపు కలిగిందట. ఆయన మాటను నమ్మి చేశాడంతే. ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నా మాటని నమ్మితే ఈ క్షణమే నువ్వు అద్భుతం చూస్తావు. ఈరోజు వాగ్దానం, నా మాటని నమ్మితే ఈ క్షణమే అద్భుతం చూచెదవు. వింటున్నావా? కాబట్టి కన్నులు తెరవబడ్డాయి. ఎట్లా? ఉమ్మేసి బురద పూసిపోయి ఎక్కడ శీలం కొనేటికెళ్ళి చెప్పినట్టు చేశాడండి. నేను మొత్తం ఎందుకు చదివించానంటే కేవలం మీకు అర్థం కావాలని చదివించాను. అక్కడ చూపు పొంది వెళ్ళాను, అదే కొటేషన్ అంతే. ఆయన చూపు పొందాడు. కారణం ఏంటంటే ఆయన మాట విన్నాడు. ఈరోజు ప్రభు మాట వింటున్నావు. నీ జీవితంలో కూడా ఈ అద్భుతం జరుగుతుంది. నీ కుటుంబం నమ్ము, విశ్వసించు, ప్రార్థించు. తప్పక నీ లైఫ్లో ఎన్ని విషయాల్లో డోర్స్ మూయబడ్డాయో సంవత్సరాన్ని తెరవబోతున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఖచ్చితంగా నీ లైఫ్లో ఈరోజే అద్భుతం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధి, బాధ, చింత, నింద, గాయాలు, అవమానాలు, పోరాటాలు, రోగములు అన్నిటి నుంచి విడిపించయ్యా. అయ్యా, నీ మాట చొప్పున నీ బిడ్డలకి రక్షణ, స్వస్థత, ఉజ్జీవం, విడుదల, అన్నిటి నుంచి సమాధానం కలుగును గాక. కోర్టు కేసు ఉంటే కొట్టివేయాలి ప్రభా, అద్భుతం జరగాలి. అప్పుల బాధ ఉంటే తీసి, ఉద్యోగం లేని వరకు ఉద్యోగం, వ్యాపారం లేని లేవనెత్తు. పడిపోయిన ఆత్మీయ జీవితాలు తిరిగి పునర్నిర్మాణం జరగాలి. సంఘాలు పడిన మందిరాలు, కూల్చబడిన మందిరాలు తిరిగి కట్టబడాలి. ఎవరికి కష్ట దుఃఖ సమయాల్లో ఉన్నా విడిపించండి. అందరిపై నీ కృప కుమ్మరించండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం అద్భుతం జరగాలి. అయ్యా, ఈరోజు ఎవరెవరు ఏ సమస్యల్లో, ఏ దేశం నుండి ఉన్నా, ఏ మారుమూల గ్రామాల నుంచి ఉన్నా వారికి విడుదలని, అద్భుతాన్ని జరిగించి ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ లేచి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో 50 దినాలు వచ్చిన వెళ్ళిన బిడ్డలని, జరుగుతున్న కార్యక్రమాలని మీ హస్తం మాకు తోడుగుంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరి 5 to 6 ఈవినింగ్, 6 to 9 లైవ్. నిన్నటికెళ్ళి మిడ్ నైట్ ప్రేయర్స్ కూడా లైవ్ ఇస్తున్నాం 12 to 1 ఖచ్చితంగా. 7, 8, 9 3 రోజులు బెల్లంపల్లి మీటింగ్స్. 7, 8, 9 ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో లక్షల వేల మంది ప్రార్థన చేసిన ఈ స్థలంలో మనందరం కూడుకొని ఆరాధించి వర్తమానం, చక్కటి వర్తమానాలు, మంచి వర్షం, అనేక ప్రార్థనలు, మీకు మీ కుటుంబాలకు విడుదల కలిగించే ఉపదేశాలు, ఉజ్జీవం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. రండి, ఎక్కడి నుంచి అయినా 3 రోజులు ఇక్కడ ఉండొచ్చు, పాలు పొందొచ్చు. చక్కటి వాతావరణం, ప్రార్థన అన్నీ జరుగుతాయి. 10, 11, 12, 13 4 రోజులు కూడా కాకినాడ మెక్లెన్ హై స్కూల్ గ్రౌండ్స్ కాకినాడలో ఉజ్జీవ సభలు ప్రతిరోజు సాయంత్రం 5:30కి ప్రారంభం. చుట్టుపక్కల కాకినాడ చుట్టుపక్కల వారు ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్.